డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసో న గతాంశూంచ నాను శోచంతి పండితాః. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చి పెద్ద హరిందాలా మాట్లాడతావేమిటి? పండితులైన వాళ్ళు ఎవరు కూడా సజీవుల గురించి విగత జీవుల గురించి కానీ ఏమాత్రమూ దుఃఖించరు సుమా. అంటే ప్రజ్ఞా శోకం ఒక చోట ఉండవు. రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు అన్నమాట ఇవి. ప్రజ్ఞ కలిగిన వాడు పండితుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే కదా అన్న సత్యం పండితుడికి తెలుసు. ఒకానొక చనిపోయేవాడి కోసం కానీ ఒకానొక చనిపోబోయేవాడి కోసం కానీ, అంటే ఉన్నవాడిని గురించి కానీ పోయినవాడి గురించి కానీ పండితుడు ఎప్పుడూ శోకించడనమాట. పండితుడు దేనికి ఏడవడు, ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతూ ఉంటాడు. వదనంలో విషాద ఛాయలు కూడా ఉండవు, ఎప్పుడు ఆనందమే ఆనందం. అర్జునుడు ఒక ప్రక్కన తన బంధువులు గురువులు యుద్ధంలో చనిపోతారని ఏడుస్తున్నాడు, ఇంకొక ప్రక్కన రక్తపాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నాడు, భిక్షాటన చేసి బతుకుతాను అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఒక ప్రక్క శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నాడు, ఇంకొక ప్రక్క పండితులాగా మాట్లాడుతున్నాడు. దేనికైనా ఏడ్చేవాడు పామరుడు, దేనికి ఏడవని వాడే పండితుడు. పండితుడు అంటే ఆత్మశాస్త్రాన్ని అవగతం చేసుకున్నవాడు, పామరుడు అంటే ఆత్మశాస్త్రం ఎంత మాత్రము అవగతం లేనివాడు అని అర్థం అన్నమాట. భగవద్గీత 2వ అధ్యాయం 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాశం నత్వం తెనేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అంటే ఇంకా చెప్తున్నారు, నేను ఇదివరకు ఏ కాలంలో లేనట్టు కాదు. కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలోనూ లేనివారు కాదు. అంతేకాదు మనందరము కూడా భవిష్యత్తులో మళ్ళీ ఉండమని కూడా అనుకోవద్దు. ధ్యాన వివరణ అన్నమాట. శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంది. శరీరానికి మూలం ఆత్మ, అంతేకాని ఆత్మకు మూలం శరీరం కాదు. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే ఈ శరీరం. ఆత్మ అవినాశి, దేహం సవినాశి అన్నమాట. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే నేను నీవు ఈ రాజులందరూ శాశ్వతమైన ఆత్మస్వరూపులము అని చెప్తున్నారు. మనం ఇంతకుముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళము కాదు, అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వము ఉండని వాళ్ళము కాదు. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వతమైన ఆత్మలం మనం అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ.